హాయ్ వెల్కమ్ టు మహానగర్ నేను మీ మనోజ్. సో రీసెంట్ డేస్లో నందమూరి నారా ఫ్యామిలీకి ఒక వారధి నిర్మించే ఒక ప్రక్రియ మన ముందు ఆ ఘట్టం జరగబోతుంది. అదేంటంటే తెలంగాణ రాష్ట్ర టీడీపీ పగ్గాలు నందమూరి ఫ్యామిలీకి ఇవ్వబోతున్నారు. ఎవరికో కాదు, నందమూరి సుహాసినికి. రీసెంట్ టైమ్స్లో లోకేష్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకోవడం కానీ, ఇంకా కళ్యాణ్ రామ్ టీడీపీ జెండా పట్టుకోవడం కానీ, సో ఇలాంటి నేపథ్యంలో నందమూరి సుహాసినికి టీడీపీ పగ్గాలు ఇస్తే చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక అంటే ఇప్పటిదాకా కొన్ని కాంట్రవర్సీ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పుకునే వాళ్ళందరూ నోరు మూయించొచ్చు అనుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సో ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం. ఏంటి మేడం, అసలు నిజమేనంటారా? ఒకవేళ నందమూరి సుహాసిని కనుక ఇస్తే, అంటే ఇప్పుడు దాకా ఉన్న గొడవలు అంటే సో కాల్డ్, అంటే ఈ గొడవలని ఎవరు చెప్పకపోయినా సరే ఈ సోషల్ మీడియా అయితే ఉందో దాన్ని చిత్రీకరిస్తారు అనమాట. లేదు, ఆయన ట్వీట్ చేయలేదు, ఆయన మహానాడుకి రాలేదు, కాబట్టి వీళ్ళంతా గొడవలు ఉన్నాయి. సో అంటే వీటన్నిటిని ఒక రకంగా సర్దుబాటు చేసుకోవచ్చు మేడం ఈ పదవిస్తే. అంటే ఇప్పుడు సుహాసిని గారు ఆల్రెడీ వాళ్ళతోనే ఉన్నారు, అవును, తెలుగుదేశంతోనే ఉన్నారు. అవును. ఇప్పుడు కొత్తగా ఆవిడకి పదవి ఇచ్చినంత మాత్రాన ఇవన్నీ ప్యాచప్ అవుతాయి అనుకోవటం కూడా అయినా ఒకటే, అవ్వకపోయినా ఒకటే. ఇప్పుడు ఇవాళ కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కలిసిపోయి ఏదో చేసేస్తాడు అనుకునేదానికన్నా అతను టీడీపీకి ఏమైనా చేశాడు అనే దానికంటే కూడా అతను టీడీపీకి నిలబడాల్సిన టైంలో నిలబడలేదు అనేది 2-3 సందర్భాల్లో మనకి చాలా మనస్తాపం కలిగించిన సందర్భాలు ఏంటంటే, భువనేశ్వర్ గారిని వాళ్ళు అలా అనుచితంగా మాట్లాడినప్పుడు, తెలుగు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు స్పందించకపోవటం అనేది, ఆ స్పందించింది కూడా చాలా గోడ మీద పిల్లిలాగా స్పందించటాన్ని చాలా మంది ఈ రోజుకి జీర్ణించుకోలేకపోతారు. అందుకని నువ్వు వస్తే రా, పోతే పో, నువ్వు వస్తే ఎంత, నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత అన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ని తీసి పక్కన పెట్టారు అనేది ఏ మాటకు ఆ మాట ప్రపంచం మొత్తానికి అర్థమైంది. వాళ్ళు కూడా ఏ మాటకు ఆ మాట టిట్ ఫర్ టాట్ అన్నట్లు వీళ్ళు వేస్తున్న వంకర వేషాలకు సరిపడానే వాళ్ళు కూడా రిటార్ట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న పద్మభూషణ్ వచ్చింది కదా, పద్మభూషణ్ వచ్చినప్పుడు వీళ్ళు ఏదో మొక్కుబడిగా కామెంట్స్ పెట్టారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఆ ఫ్యామిలీలో 2 పేర్లు లేవు, ఇద్దరు పేర్లు పెట్టలా. అప్పుడు వీళ్ళకి తలకెక్కింది, అర్థమైంది, దిగింది, కాస్త దిగి లేదు ఇలా కాదు, మనం ఒంటరోళం అయిపోతున్నాం, మన ఇద్దరం ఇప్పుడు అక్క ఎట్లాగో అటే ఉంది, మన ఇద్దరం ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్, టోటల్ ఫ్యామిలీ అటుంది, మన ఇద్దరం ఇలా ఊరందరిది ఒకదారి అయితే ఉలిపి కట్టది ఒకదారి లాగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ అని వీళ్ళకి జ్ఞానోదయం అయింది. అయ్యి మొన్న వెళ్ళి లోకేష్కి కూడా ఏమనిపిస్తుంది అంటే, ఇంతమంది మనవాళ్ళు అయినప్పుడు వీళ్ళిద్దరు కూడా మనలో ఉంటే బాగుంటది కదా అని లోకేష్కి కూడా ఉన్నట్లుంది. పైగా ఒకప్పుడు లోకేష్కి కాస్త తనకేమైనా జూనియర్ ఎన్టీఆర్ పోటీ అవుతాడేమనే ఒక భయం ఉందేమో కానీ, ఇప్పుడు అతను ఒక ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ లీడర్గా అయ్యాడు లోకేష్ కూడా. కాబట్టి లోకేష్కి ఇతను వస్తే నాకేదో అయిపోద్ది అనే ఒక భయం కూడా లోకేష్కి లేదు. అందుకని ఏంటంటే లోకేష్ కూడా చాలా కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉన్నాడు వాళ్ళ పాలిటిక్స్లో. సో వీళ్ళుంటే మనకు మంచిదే కానీ నష్టం లేదు అనే ఒక పరిస్థితిలోకి వచ్చారు. వచ్చి ఇప్పుడు వీళ్ళు ఈ టోటల్ ఫ్యామిలీ అంతా ఒకటి అంటే శుభం కార్డు పడిపోద్ది అనే పరిస్థితి వాళ్ళ వచ్చింది. ఒక ఫ్యామిలీ కలిసి ఉంటే తప్పని ఎవరంటారండి? ఒక ఫ్యామిలీ విడిపోతేనే తప్పు అంటారు ఎవరైనా? ఇప్పుడు కలిసి ఉంటే ప్రత్యర్థులు ఏడుస్తారేమో కానీ చూసి ఏడుతారేమో, తప్పనైతే అందరూ బహిరంగంగా అనలేరు కదా. అది ఇప్పుడు నాలాంటి వాళ్ళ ఒపీనియన్ కూడా అదే ఉంటుంది. కాకపోతే ఇంత లేట్గా కాకుండా మొదటి నుంచి అలా ఉండున్నట్లయితే అది వేరుగా ఉండేది. పైగా ఇప్పుడు మొన్న మోహన్ బాబు ఫ్యామిలీలో వాళ్ళు కొట్టుకుంటుంటే చూసి బయట వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఇదేంటి ఇట్లా పోట్లాడుకుంటున్నారు అన్నప్పుడు వీళ్ళకి కూడా వినిపిస్తాయి కదా అవన్నీ. అరే మొన్న కూడా ఇలాగే అనుకుంటున్నారు కావచ్చు అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది కదా. ఏదేమైనా సుహాసిని గారికి తెలంగాణ పగ్గాలు ఇవ్వడం ఒక రకంగా సముచితం అని చెప్పుకోవచ్చు. ఆమెకి మంచి అంటే మాట తీరు కానీ, ఒక మర్యాద, ఒక కలుపుకోవటం, అవన్నీ ఉన్నాయి. అన్నిటినీ మించి చదువుకున్నావిడ చాలా హంబుల్గా కూడా ఉంటది. ఒకసారి ఎప్పుడో మేమిద్దరం ఒక మీటింగ్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ ఏదో మహిళల సమస్యల గురించి మాట్లాడేటప్పుడు మైనారిటీ మహిళలతోటి మాట్లాడించండి అని చెప్పి అంటుందన్నమాట.
అంటే ఇప్పుడు ఆవిడకి ఎవరెవరి మీద మనం దృష్టి పెట్టాలి, ఎవరెవరిని కలుపుకుపోవాలి అనే విషయంలో కూడా ఆవిడకి మంచి అవగాహన ఉందని నాకు అర్థమైంది. సో ఎనీవే ఆమె మీద ఇంతవరకు నెగిటివ్ లేదు. పైగా ఇప్పుడు ఆమెకి దరిదాపుల్లో పోటీకి వచ్చే ఆడవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు చాలా సార్లు ఏమవుద్దంటే మగవాళ్ళల్లో 3-4 వచ్చారనుకోండి, ఆ 3-4 ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్న విషయం వచ్చినప్పుడు ఈ 3-4తో తలకాయ ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ మహిళ అనే టిక్ కొట్టేశారనుకోండి, వాళ్ళకి వడపోతే చాలా ఈజీ అవుతుంది. అందుకని ఏది ఏమైనా పైగా అలా అనివార్యమైన పరిస్థితిలో అని కాకుండా ఆవిడ కూడా ఒక మంచి స్ట్రేచర్ లీడర్ కాబట్టి ఆవిడకి ఇవ్వచ్చు. అందరూ కూడా కలిసి పనిచేసుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా బాగుంటుంది. ఆవిడకి మట్టుకు మోస్ట్ వెల్కమ్ చెప్పొచ్చు. సో ఇది కృష్ణకుమార్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మహానగర్.